హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. నేను మీ దివ్యాని. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా రిక్రూట్మెంట్ ఆఫ్ ఆరోగ్య మిత్రాస్ పొజిషన్ అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఈ పొజిషన్స్కి ఎవరెవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి క్లియర్గా చెప్తాను. బట్ చాలా చాలా తక్కువ టైం అయితే ఉంది ఫ్రెండ్స్. ఓన్లీ 3 డేస్ టైం మాత్రమే ఇచ్చారు. బట్ నేను ఈరోజే ఈ వీడియోని చూశాను కాబట్టి వెంటనే అయితే వీడియో చేస్తున్నాను. కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాను ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎంతమంది ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. సో, నేను లాస్ట్ డేట్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. అలాగే ఇంకా మన ఛానల్ యొక్క వీడియోస్ ఇంకా ఎవరైనా చూడకపోతే ఒక్కసారి అయితే చూడండి ఫ్రెండ్స్. క్విక్‌గా జనరల్‌గా చాలా వాటిలో అయితే మన నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నిట్లో మేమైతే కవర్ చేస్తున్నాము. హౌ టు అప్లై ప్రాసెస్‌లు చేస్తున్నాము. ఇంకా అవుట్‌సోర్సింగు, కాంట్రాక్ట్. సో, మీరు రీసైజ్ ఫోటో సిగ్నేచర్‌ని మీ మొబైల్‌లో ఎలా ఎడిట్ చేసుకోవచ్చో కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్పాను ఫ్రెండ్స్. హౌ టు రీసైజ్ అనేసి ఇక్కడ పెడుతున్నాను కదా, కర్సర్ వస్తుంది. సో, ఎందుకంటే చాలామందికి ప్రాబ్లమ్ అవుతుంది. సో, నాకు చాలామంది అయితే చేస్తున్నారు, మెసేజ్ చేస్తుంటే నా మెయిల్‌కి పంపించండి, నేను చేస్తానని కూడా మెయిల్ ఐడీ ఇస్తున్నాను ఫ్రెండ్స్ వాళ్ళకి. సో, మెయిల్ ఐడీ ఇస్తున్నప్పుడు వాళ్ళైతే మెయిల్ చేస్తున్నారు ఫోటో అండ్ సిగ్నేచర్‌ని, క్రాప్‌ని ఎడిట్ చేయమని. సో, నేను ఎడిట్ చేసి కూడా పంపిస్తున్నాను. సో, స్టిల్ చాలామందికైతే ఇంకా అర్థం కావట్లేదు ఎడిట్ అనేది. బట్ చాలా ఈజీ ప్రాసెస్ ద్వారా నీ మొబైల్‌లో చేసుకోవచ్చని క్లియర్‌గా చెప్పాను ఫ్రెండ్స్. ఆ లింక్‌ని డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఇప్పుడు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఏం రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారంటే, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ద్వారా ఏం రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారంటే ఆరోగ్య మిత్ర పొజిషన్స్ ఫ్రెండ్స్. 18 వేకెన్సీస్, నెట్ శాలరీ 15,000 అయితే ఇస్తారు. అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద తీసుకుంటున్నామని క్లియర్గా చెప్పారు. ఆరోగ్య మిత్ర పొజిషన్ అని కూడా చెప్పారు. ఒకవేళ పొజిషన్స్ మే ఇంక్రీజ్ అని కూడా డిక్రీజెస్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అని చెప్తున్నారు. లాస్ట్ డేట్ చూసారా ఫ్రెండ్స్, 6/3/2024 రేపే లాస్ట్ డేట్ అయితే ఉంది. సాయంత్రం 5 గంటల లోపల మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆరోగ్య మిత్ర పొజిషన్స్ నెంబర్ ఆఫ్ పోస్టులు 18 అని చెప్పారు. సో, బిలో 65 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. దీనికి క్వాలిఫికేషన్ బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, తెలుగు షుడ్ హ్యావ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ తెలుగు, ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి. హ్యావ్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే వచ్చి ఉండాలి. అవుట్సోర్సింగ్ బేసిస్ మీద తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఏపీసీఓసీ ద్వారా. సో, దీనికి కావాల్సింది ఎస్ఎస్సి సర్టిఫికేట్స్, ఇంటర్మీడియట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మార్క్స్ మెమోస్, రిజిస్ట్రేషన్ రెన్యువల్ సర్టిఫికేట్స్, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్, లాస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. తహసీల్దార్ ఎంఆర్ఓ ఇచ్చింది. స్టడీ సర్టిఫికేట్స్ ఫర్ ద ఇయర్స్ ఆఫ్ 4th నుంచి 10th క్లాస్ వరకు స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. ఒకవేళ లేకపోతే మాత్రం మీరు తహసీల్దార్ నుంచే తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్. సో, ప్రైవేట్ స్కూల్‌లో చదివినా లేకపోతే ఇంకా చాలామందికి ఉండవు కదా. ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ స్టడీ రెసిడెన్స్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ తహసీల్దార్ ఎంఆర్ఓ కన్సర్న్ చేసింది. 4th నుంచి 10th క్లాస్ స్టడీ పీరియడ్ ఉంటుంది కదా, ఆ పీరియడ్‌లో మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. పీహెచ్ సర్టిఫికేట్, 1 ఫోటోగ్రాఫ్ డ్యూలీ పేస్టెడ్ ఆన్ ద అప్లికేషన్ ఫామ్ విత్ సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేసేయాలి. అంటే మీ సిగ్నేచర్ పెట్టాలి. అండ్ దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, టోటల్ మార్క్స్ 100 మార్క్స్‌కి అయితే ఉంటుంది. 100 మార్క్స్ ఇలా అయితే ఉంటాయి. అకాడమిక్ క్వాలిఫికేషన్, కంప్యూటర్ స్కిల్స్, ఇంటర్వ్యూ ఇలా అయితే సెలెక్ట్ చేసుకుంటారంట ఫ్రెండ్స్. ఆరోగ్య మిత్ర పొజిషన్స్‌కి అప్లికేషన్ ఫామ్ చూడండి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడైతే ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, పోస్ట్ ఏ రాస్తున్నారో అది రాయండి. మీ నేము, ఫాదర్ నేము, మీ జెండరు, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే అది, స్పోర్ట్స్ అయితే అది, ఎనీ ఎక్స్పీరియన్స్ ఉంటే అది, వెదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటావి. డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ 4th నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడ చదివారు, మార్క్స్ అబ్టైన్డ్. సో, ఏ మార్క్స్ వచ్చాయి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లో అది. సో, అలాగే అడ్రస్ ఆఫ్ ద క్యాండిడేట్స్ విత్ మొబైల్ నెంబర్ అయితే రాయాలి. ఎందుకంటే వీళ్ళు మొబైల్ నెంబర్కి ఫర్దర్ కమ్యూనికేషన్ చేస్తారు కాబట్టి మీరు క్లియర్గా అయితే మెన్షన్ చేయండి. సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్, డిక్లరేషన్ దగ్గర మీ నేము, మీ ఫాదర్ నేమ్ రాసేసి నేమ్ ఆఫ్ ద సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పెట్టండి ఇక్కడ. సో, ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్. చాలా సింపుల్గా అయితే ఉంది. బట్ టైం ఎంతో లేదు, రేపే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సాయంత్రం 5 గంటల లోపల మీరు ఈ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి ఎవరికి పంపించాలి అనుకుంటున్నారా? ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని జిల్లా ఆరోగ్యశ్రీ కార్యాలయంలో దరఖాస్తులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలి. సో, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన వాళ్ళకైతే పంపించాలి. ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ చంద్రశేఖర్ గారు అని చెప్పేసి ఒక ప్రకటనలో తెలిపారు. సో, మీరు సర్వజన ఆసుపత్రిలోని జిల్లా ఆరోగ్యశ్రీ కార్యాలయాలు అంటే ఉంటాయంట ఫ్రెండ్స్. దాంట్లో అయితే పంపించాలి. అక్కడికి మీరైతే వెళ్ళి అయితే ఇవ్వచ్చు. సో, వెళ్ళి ఇవ్వడానికి మాత్రమే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ సంబంధించింది.
అలాగే ప్రతి డిస్ట్రిక్ట్లో అయితే పడుతున్నాయి. మీరు ఏ డిస్ట్రిక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఒకవేళ ఒక చిన్న లైక్ చేసి మాకైతే సపోర్ట్ చేస్తానైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ పక్కన ఉన్న బెల్ బటన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.